మన ప్రభువును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు సకల జనులకు ఈ రాజ్య సువార్త సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడుతుంది, అప్పుడు అంతము వస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఆయన సెలవిచ్చిన మాట. అందుకే 13వ వచనంలో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపడు. అనగా అంతం వరకు విశ్వాసంలో నిలకడగా స్థిరులుగా ఉండి శోధనలు, కష్టములు, ఇబ్బందులు క్రీస్తు నామం నిమిత్తం వచ్చినను వాటిని సహనముతో, ఓర్పుతో, ఓపికతో భరించుటకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అటు ఇటు తొలగక తొట్టిల్లిపోక అంతము వరకు ఏ పునాది మీద అయితే కట్టబడ్డారో, వాక్యం అనబడిన పునాది, క్రీస్తు అనబడిన పునాది, క్రీస్తు అనబడిన బండ మీద కట్టబడిన ఇల్లుగా, దేవుని ఇల్లుగా ఉండిన వారు, అంతం వరకు సహించిన వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో. ముందుగా ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా సువార్త ప్రకటించబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 15 వచనంలో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ గలిలయ ప్రాంతంలోకి వచ్చారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము కూడా అలాగూ ఏ విశ్వాసంలో అయితే మనం స్థిరముగా ఉన్నామో, ఏ విశ్వాసంలో అయితే మనము నడిపింపబడి ఆ విశ్వాసంలో కొనసాగించే వారంగా, విశ్వాసంలో కర్తయి దాన్ని కొనసాగించేవాడిని యేసుక్రీస్తు వైపు చూస్తూ కదలని వారును స్థిరులై ఉన్నప్పుడు, మనం వాక్యమునబడి పునాది మీద నిలిచినప్పుడు మనం రక్షింపబడతామని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే ఎందుకనగా పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 4వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం 17వ వచనం 4వ అధ్యాయం 17వ వచనంలో తీర్పు దేవుని యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే, అనగా యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం నుంచి సంఘముగా కూడుకొని దేవుని ఇల్లుగా ఉన్న మన యొద్దనే అది ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? సువార్తకు లోబడక సకల జనులకు ఈ కాలంలో సువార్త ప్రకటింపబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సాక్ష్యం, దాని సత్యవాక్యముగా, రక్షణ సువార్తగా, క్రీస్తును గుర్చిన ప్రకటనగా ప్రకటింపబడుతున్న సమయంలో సువార్తకు నమ్మక అవిధేయులైన వారికి అయితే ఏమవుతుంది? సువార్తను నమ్మిన మన దగ్గరే తీర్పు ఆరంభమైతే మా దేవుని ఇంటి దగ్గర మనమే ఆయన ఇల్లు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. ఆ ఇల్లు ఉన్న మనము, దేవుని ఇంటిగా, దేవుని సంఘముగా ఉన్న మనము, సమాజముగా ఉన్న మనము, క్రీస్తు సంఘములో అవయవములుగా ఉన్న మన యొద్దనే తీర్పు ప్రారంభమవుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అంతం వరకు సహించుట అనగా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడి వారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఇలా, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారి పాపములకు మిషలేదు, కానీ ఇప్పుడైతే నేను సువార్తను ప్రకటించాను, దేవుని వాక్యం ప్రకటించాను. కాబట్టి 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయములో ఇలాగూ
22వ వచనంలో, నేను వచ్చి వారికి బోధింపుకునేలా వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపములకు మిష లేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన వచ్చి సువార్తను ప్రకటించారు. దేవుని రాజ్యంలో కూర్చిన మర్మములను, పరలోక రాజ్యంలో కూర్చిన మర్మములను ఆత్మరూపముగా ఆయన ఉపమాన రీతిగా మనకు ప్రకటించారు. ఆ సువార్తను నమ్మని అవిధేయులకు, అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో 1వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి ప్రకటించారు కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనంలో, ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు, కానీ ఇప్పుడైతే అనగా ఆయన ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చి దేవుని రాజ్యంలో కూర్చున్న సువార్తను ప్రకటించి మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడని మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటించిన ప్రకారము ఆ సువార్తను నమ్మక అవిధేయులైన వారి గతి ఏమవుతుందో మనం ఒకసారి ఆలోచించుకో. ఎందుకనగా నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం ఉండకపోవును, కానీ ఇప్పుడైతే అనగా ఆ అజ్ఞాన కాలంలో ఆయన రాకడకు ముందు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపిస్తున్నాడని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 30-31 వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత తీర్పు తీర్చేది ఒక దినమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు అయినందున దీనివల్ల మనకు నమ్మకము ఆధారం కలుగజేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఈ సువార్త అనేది దేవుని శక్తిగా, ఎందుకనగా ఈ సువార్త ప్రకారమే దేవుడు విమర్శిస్తాడు. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగుతుంది. మనుషుల రహస్యములను విమర్శించు దినము ఇలాగూ జరుగుతుందని ఆ విమర్శ దినం ఒకటి దేవుడు నియమించి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 1వ అధ్యాయం రోమపత్రిక 16వ వచనంలో 15వ వచనంలో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకును సువార్త ప్రకటించుచు సిద్ధంగా ఉన్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యం. రక్షణ కలుగు చేయుటకు సువార్త, అందుకే అంతం వరకు ఆ సువార్తను నమ్మి ఆ సువార్త నమ్ముట వలన వినుట వలన కలిగిన విశ్వాసంలో స్థిరముగా ఉండి సత్యవాక్యము సరిగా మనం అన్వయించుకొని సత్యవాక్యంలో స్థిరముగా ఉండినప్పుడు, మనం సహించినప్పుడు, సహనముతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉండినప్పుడు రక్షింపబడతామని దేవుని వాక్యంలో, అది దేవుని శక్తి అయి ఉన్నదని, రక్షింపబడుతున్న మనకు రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ సువార్త ఏమిటంటే 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గుర్చిన వార్త. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగము ద్వారా ఈ లోకంలోనికి వచ్చి తండ్రి చే పంపబడి ఆయన సిలువ మరణం పొందినంతగా తండ్రి చిత్తములకు విధేయుడై మనలను దేవుడితో సమాధానపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడని, ఆయన సమాధానపరచుటకు వచ్చి సమాధాన కారకుడై సమాధాన అర్థమైన మనశిక్షను ఆయన మోసి భరించి మనకు సమాధాన స్థితి అనగా పాపక్షమాపణ అనుగ్రహించాడని, ఆ సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచు ఉన్న మనకు, అంటే అంతం వరకు కనిపెట్టుకొని ప్రతి విషయంలో సహనము ఓర్పుతో కనిపెట్టుకొని రక్షింపబడుచు ఉన్న మనము, ఇంకా రక్షణ పొందలేదు, మనం రక్షింపబడుతూ ఉన్నాం. ప్రతి దినము మనం ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నాం. మన రక్షణకు అంతము యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగా మనకు కలుగుతుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని ఎరుక్కున్నట్లు మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఆ విశ్వాసంలో స్థిరంగా మనం ఉండాలని దేవుని వాక్యం. ఆ సువార్తను నమ్మాలని, సువార్త ప్రకటింపబడుతున్న సమయంలో అనేకులు రక్షణ పొందాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను వచ్చి వారికి బోధింపకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాకుండా ఉంటే ఆయన అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన వచ్చి అందరికీ సువార్తను ప్రకటించాడు, మారు మనసు పొందడానికి ఆజ్ఞాపించాడు. నేను మారు మనసు పొందుటకు లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు
5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 24వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వలనని వారితో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు 31వ వచనం 5వ అధ్యాయంలో, అందుకు యేసు రోగులకై కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవు రాలేదంట. ప్రయాసపడి పాప భారం మోచున్న వారులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, విడుదలను, విమోచనను అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఆహ్వానం నమ్మి ఈ కాలంలో సువార్త విని నమ్మి విశ్వాసం ఉంచిన వారు కూడా తీర్పు విమర్శించడం ఒకటి ఉంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి వాని హృదయాంతరంద్రియములను పరిశీలించి ఆయన మనకు తీర్పు తీర్చేవాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనంలో, మీ చేతనైనా ఏ మనిషి చేతనైనా నేను విమర్శింపబడటం నాకు మిక్కిలమైన అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకున్నాను. ఎందుకనగా నా యందు నాకు ఏ దోషము కానరాదంట. మనం భయభక్తులు కలిగేవారుగా ఉంటున్నాము, ప్రార్థన జీవితంలో అన్ని విషయంలో ఉంటున్నాము, కానీ మన యందు విశ్వాసంలో ఏ లోపం ఉందో మనకు కనపడదంట. అది హృదయ రహస్యంలో పరిశోధించి దేవునికే తెలుస్తుంది. సువార్తను నమ్ముట ద్వారా మనం ఆ సువార్తను నమ్మినప్పటికీ ఆ సువార్త నమ్మకము ద్వారా విశ్వాసముగా దాన్ని మార్చుకోవటానికి, ఆ విశ్వాసంలోకి మనం ప్రయాణం చేయొచ్చు. విశ్వాసంలోకి అడుగుడి విశ్వాసంలోకి కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసే లోపం మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. ఆ విషయంలో విశ్వాసంలో లోపం మనం సరిదిద్దుకోవడం మనకు ఏ దోషం అయినను ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఎలాగ విమర్శించు కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందల రహస్యంలో వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు కలుగుతూ ఉందని దేవుని వాక్యంలో. ఎప్పుడు అంటే అది విశ్వాసులకు ప్రాముఖ్యంగా 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము అనగా యేసుక్రీస్తు నామమున విశ్వాసం సువార్తను నమ్మి విశ్వాసంలో మనము ఉండిన వారము, విశ్వాసులుగా ఉండిన వారము, దేవుని ఇంటిలో దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, ఆయన పాలించే ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా ఉన్న మనము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాడు వాటి ఫలమును పొందినట్లు ప్రత్యక్షము కావాలి. కాబట్టి హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు సమస్తమును, అందుకే దేవుని సువార్త అనగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, అది మీకు ప్రకటింపబడిన వాక్యమే దేవుని సువార్త. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచున్నది. ఆ సువార్తకు అవిధేయుల వారి గతి ఏమవుతుంది? విశ్వసించున్న మనకు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, కానీ అవిధేయులై నశించున్న వారికి అది వెరితనముగా ఉంటుంది. కాబట్టి ఆ సువార్త పరిశుద్ధాత్మ వల్ల ప్రకటింపబడిన సువార్త, ప్రవక్తల ద్వారా ప్రకటింపబడిన సువార్త, అపోస్తలుల ద్వారా ప్రకటింపబడిన సువార్త, ఈ కాలంలో సువార్థికుల ద్వారా, సంఘ కాపురుల ద్వారా, అనేక ఉద్యోగ కుటుంబంలో ప్రకటింపబడుతున్న సువార్తను నమ్మి మనము రక్షింపబడాలని దేవుడు చిత్తమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయాలి. అవిధేయులైన వారి సంగతి, నశించిన వారి సంగతి ఏమవుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో 5వ వచనం చూద్దాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నాను ఆ దేవుని రాజ్యం మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకుంటే దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి అనగా నశించున్నవారు, దేవుని సువార్తకు అవిధేయులైన వారు, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుందంటే ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించడని దేవునికి న్యాయమే. కాబట్టి నశించున్న వారికి ఇప్పుడు ప్రకటింపబడిన సువార్త వెరితనంగా 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయం 9వ వచనం, నశించిన వారు తాము రక్షింపబడిన సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతో, నానా విధమైన సూచక్రియలతోనూ, మహత్కారంతోనూ, దుర్నీతిని ప్రకటించి సమస్తమైన మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనపరిచి బలము అనుసరించి చేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మినట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతాడు. అంత్యక్రీస్తు సమయంలో అలాగూ వచ్చి
నశించిన వారు అబద్ధము నమ్మునట్లుగా చేస్తారు. కాబట్టి మనం నశించిన వారు ఆత్మ రక్షణార్థమై మనము కూడా ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎందుకనగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఎలా పిలిచాడంటే 2 తెస్సలోనిక 2:13 సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యము అనగా సత్యవాక్యము అనగా దేవుని సువార్తను నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోవాలంటే పిలవాలి. ఎలా పిలిచాడు? 14 మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి ఆ సువార్తను నమ్మాలి. అవిధేయులైన వారి గతి దేవుని ఇంటి యొక్క తీర్పు ప్రారంభమైతే సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరుగుతూ ఉందని, ఆ సువార్తకు లోబడిన మన కుటుంబంలో ఉన్నవారిని, సువార్తను నమ్మక ఉన్నవారిని మనం బలపరిచినట్లుగా నమ్మునట్లుగా ఆ సువార్త అనబడిన ఆ దేవుని వాక్యము వారి హృదయంలో పడవబడి మనస్సాక్షిని గద్దించి నిజముగా వారు దేవుని సువార్తను అంగీకరించి రక్షింపబడినట్లుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన రక్షణ సువార్త ప్రకటింపబడినప్పుడు వారందరూ నమ్మి విశ్వాసం పొంది విశ్వాసంలో స్థిరులుగా ఉండి తమ ఆత్మను రక్షించుకుంటూ శక్తిగల వాక్యం ప్రకటింపబడినప్పుడు వారు కూడా నమ్ముటి వల్ల నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమని, నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావని, ఆ మహిమ ప్రత్యక్షతలో పాలివారుగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, సువార్తను ప్రకటించారు, శిష్యుల ద్వారా ప్రకటించారు. సర్వలోకంలోకి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడని ఆయన చెప్పిన ప్రకారం మనము కూడా సువార్తకు అవిధేయులము కాక రక్షింపబడిన వారమని మనమందరం దేవుని ఆయన రాకడ ప్రత్యక్షలో పాలివారంగా ఉండాలని ఆశతో ఆపేక్షించే వారంగా, కనిపెట్టుకునే వారంగా, ఎదురు చూచే వారంగా, అంతవరకు సహించే వారుగా ఉన్నప్పుడు మనం రక్షణ పొందుతామని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట కృపను దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, దేవుని ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ప్రభు మీరు వచ్చి సువార్తను ప్రకటించారు. ఇప్పుడైతే వారి పాపములకు మిషలేదు, ఆజ్ఞాన కాలం చూడనట్టుగా ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభా మీరు సెలవిచ్చిన మాటను అందరూ అంగీకరించి సువార్తకు లోబడి ప్రతిదండన కాక ప్రతిఫలము బహుమానము పొందుకున్నట్లు సహాయం దయచేయండి. వీడి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని అంటే రక్షణ భాగ్యము దయచేయండి. వారి అవిశ్వాసముల లోపములను సవరించండి, అవిశ్వాసములను నశింపక విశ్వాసంతో నిత్య జీవం పొందినట్లు దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం, రక్షణ భాగ్యము దేవుడు మీకు మీ కుటుంబంలో కనిపించి మిమ్మల్ని ఆయన మందిరంలో ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.